హలో అండి, నమస్తే. నేను మీ కార్తీక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్కే వరల్డ్ ఫిల్ విత్ స్మైల్. ఈరోజు మనం మెంతి కూరతో ఈజీగా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఏంటి ఈ మెంతి కూర పులావ్ అని అనుకుంటున్నారా? ఒక్కసారి చేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. తిన్న తర్వాత మీరే చెప్తారు టేస్ట్ చాలా బాగుందని. మరి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షా జీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, బంగాళదుంపని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 కప్ జీడిపప్పు వేసుకొని 1 మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ మెంతికూర ఆకులను తీసుకొని పచ్చివాసన అందులో ఉండే చేదు పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ప్రాపర్గా ఫ్రై చేసుకోకపోతే చేదు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మసాలాలు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో గంట పాటు నానబెట్టిన 1 గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోవాలి. నిదానంగా బియ్యం విరగకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వేడి నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్ అయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా వేసుకొని ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ పులావ్ వండుతుంటే ఇల్లు మొత్తం గుమగుమలాడే వాసన వస్తుందండి. చూడండి, ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పులావ్ రెడీ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా మెథి పులావ్ రెడీ అయిపోయిందో. నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే పులావ్ ముద్దగా అయిపోకుండా ఇలా పలుకుగా వస్తుందండి. మెథి పులావ్ని రైతాతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.